నేను కోరుకుంటుంది మీకు ఆర్థిక పరిపుష్టి కావాలి. మీకు కొద్దిమంది పెరగటం కాదు, కొద్దిమంది నాయకులకి మంత్రి పదవులు కాదు, బొత్స గారు పెరిగితే తూర్పు కాపులందరూ పెరిగినట్టు కాదు, కొద్దిమంది నాయకులు పెరిగితే మిగతా అన్ని కులాలు పెరిగినట్టు కాదు. నేను కోరుకుంటుంది ప్రతి చివరి మనం సంఖ్యాబలం ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంబీసీల్లో మనం ఎంత హక్కును చేర్చుకున్నాం. యాదవ సమూహాల్లో, గౌడు సమూహాల్లో సంఖ్యాబలం ఉంది. నేను ఒక యాదవుడిగా పుట్టకుండానే నేనేం ఆలోచిస్తానంటే నా అట్టడుగునున్న నా రెల్లి సోదరుడికి ఏం చేయగలను, నా అట్టడుగునున్న నా రజక సోదరుడికి నేనేం చేయగలను, వాళ్ళని ఎలా పైకి తీసుకురాగలను, సంఖ్యాబలం లేని నా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సోదరులకి నేనేం చేయగలను, చేనేత ఉపకులాలకి నేనేం చేయగలను, రాళ్ళు కొట్టి 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 భవనాలు లేపే నా వడ్డెర సోదరులకి నేనేం చేయగలను, వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి ఏం చేయగలను. కొంత మైనింగ్స్లో కొంత కంపల్సరీగా రిజర్వేషన్ మీరు ఇవే అడుగుతాను. నేను కోరుకుంటే మీరు ఆర్థిక పరంగా మైనింగ్స్లో కూడా బీసీ కమ్యూనిటీస్కి వాటా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్సే ఉన్నాయి, కానీ బీసీలకి సంబంధించి సబ్ ప్లాన్ చాలా బలమైంది ఉండాలని నేను అలాంటి ప్రతిపాదనతో ఉన్నవాడిని. అది ఈ సబ్ ప్లాన్ ఉన్నాయి, కానీ దీన్ని రకరకాల నిధులకి మళ్లించేశారు, దారి మళ్లించేశారు. ఇవన్నీ దాదాపు 34,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ దీనిని దారి మళ్లించింది. నేను కోరుకుంటున్న నిజమైన బీసీ సబ్ ప్లాన్ అంటే ₹1 కూడా పక్కకు మళ్లించకుండా చివరి కడ వరకు అట్టడుగున ఉన్న బీసీ కులస్తుల వరకు చేరే వరకు దానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే 56 బీసీ కులాలకి కార్పొరేషన్ ఇచ్చి చివరికి అది కార్లకి స్టిక్కర్లకి పరిమితం అయిపోయింది, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్కి పరిమితమైంది తప్ప దీనిని ఏ విధంగా కూడా నిజంగా సాధికారత ఎంపవర్మెంట్ జరగలేదు.